Okay, so far we discussed about the scheduling definition. Scheduling definition to some in the previous videos. We also discussed what are the objectives of the scheduling, and we discussed about the what are the factors influencing the scheduling. Okay, internal factors and external factors. We discussed in the previous videos. Okay, go to my previous videos and search in there. Now coming to the types of the scheduling. Okay, this is also very important question. What are the different types of the scheduling? Okay, if you are discussing about the types of scheduling, there are the two important types. First type is the forward scheduling. Second type is the backward scheduling. Very important question. It will be asked you for the 3 marks question. Okay, let's see forward scheduling. Forward scheduling and enti, backward scheduling and enti. With forward scheduling, processing starts immediately when the job is received, regardless of its due date. దీన్ని మనం ఫార్వర్డ్ షెడ్యూలింగ్ ఏమంటామంటే ఫార్వర్డ్ షెడ్యూలింగ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని కూడా పిలుస్తామమ్మా. ఈ ఫార్వర్డ్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే ప్రాసెసింగ్ స్టార్ట్స్ అంటే పని స్టార్ట్ అయిపోతుంది. ప్రాసెసింగ్ స్టార్ట్స్ ఇమీడియట్లీ, వెంటనే స్టార్ట్ అయిపోతుంది పని. ఎప్పుడు? వెన్ ఏ జాబ్ ఈజ్ రిసీవ్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ డ్యూ డేట్. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి నా దగ్గర ఏమన్నాడంటే, సార్ నాకు స్వెటర్లు కావాలి, పలానా ఈ నెల 30వ తారీఖు కల్లా కావాలన్నాడు. నేను 30 పట్టించుకోను. ఓకే, రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ డ్యూ డేట్, నేను ఆ 30వ తారీఖు పట్టించుకోను. ఓకే, కావాలన్నాడు, అంతే. కావాలన్నాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రాసెసింగ్ స్టార్ట్స్ అంటే పని స్టార్ట్ చేస్తాను ఇమీడియట్లీ, వెంటనే. వెన్ ద జాబ్ ఈస్ రిసీవ్డ్, నాకు ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ డ్యూ డేట్. నాకు అవసరం లేదు, ముందుగా చేసి పెట్టేస్తాను. ఇప్పుడే ఈ క్షణమే చేసి పెట్టేస్తాను. ఈ క్షణాన్ని స్టార్ట్ చేస్తాను. నాకు 3 రోజులు అయిపోతుంది. తర్వాత ఆ ఫినిషింగ్ కూడా తీసుకెళ్ళి ఇన్వెంటరీలో పెట్టేస్తాను. ఓకే, ఫైనల్ కూడా ఇన్వెంటరీలో పెట్టేస్తాను. ఆ తర్వాత అది ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఓకే డిస్పాచింగ్ చేసుకుని వెళ్తాడు. ఓకే, ఐఎమ్ టేకింగ్ కేర్ అబౌట్ ద నాట్ టేకింగ్ కేర్ అబౌట్ డ్యూ డేట్. డ్యూ డేట్ గురించి మాట్లాడాను. దట్ ఈస్ కాల్డ్ ద ఫార్వర్డ్ షెడ్యూలింగ్. దాన్ని మనం ఫార్వర్డ్ షెడ్యూలింగ్ అని అంటాము. నెక్స్ట్, ఫార్వర్డ్ షెడ్యూలింగ్ ఇస్ కామన్లీ యూజ్డ్ ఇన్ జాబ్ షాప్స్. ఇది సాధారణంగా ఎక్కడ ఉపయోగిస్తారంటే జాబ్ షాప్ ప్రొడక్షన్ లో ఉపయోగిస్తారమ్మా. జాబ్ షాప్ ప్రొడక్షన్ చెప్పాం కదా, జాబ్ షాప్ ప్రొడక్షన్, కంటిన్యూస్ ప్రొడక్షన్ సిస్టమ్, బ్యాచ్ ప్రొడక్షన్ అండ్ మాస్ ప్రొడక్షన్. మనం 4 టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. జాబ్ షాప్ ప్రొడక్షన్ అంటే ఎగ్జాంపుల్ టైలర్ అని చెప్పాను మీకు. ఓకే, ఎగ్జాంపుల్ అడుగుతారు J2K బిట్స్తోని. ఓకే, ఏంటంటే ఫార్వర్డ్ షెడ్యూలింగ్ ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే కనుక జాబ్ షాప్ ప్రొడక్షన్ ఉపయోగిస్తారంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కువగా ఫార్వర్డ్ షెడ్యూలింగ్ ఉపయోగిస్తారు. వేర్ కస్టమర్ ప్లేస్ దేర్ ఆర్డర్స్ ఆన్ నీడెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆన్ బేసిస్. ఇక్కడ ఏంటంటే వేర్ కస్టమర్స్ ప్లేస్ దేర్ ఆర్డర్స్ వేర్ కస్టమర్స్ ప్లేస్ దేర్ ఆర్డర్స్, ఎప్పుడైతే కస్టమర్స్ ఆర్డర్స్ ఇచ్చారో ఆర్డర్స్ ఇవ్వగానే నీడెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బేసిస్ అంటే మాక్సిమం ఎంత తొందర అయితే అంత తొందరగా ఇచ్చడానికి ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు టైలర్ దగ్గరికి వెళ్ళండి, ఒక డ్రెస్ కుట్టమంటే ఏం చేస్తారు, వాడు ఎక్కువ సమయం వాడి దగ్గర ఉండొచ్చుకోడు, మాక్సిమం తొందరగా కుట్టిస్తే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే, అలాగే చిన్న చిన్న, అలాగే మీరు సైకిల్ పంచర్ షాప్కి వెళ్ళారు పంచర్ వేయించుకోవడానికి, దట్ ఈస్ ఆల్సో కమ్స్ ద జాబ్ షాప్ ప్రొడక్షన్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు, ఎంత తొందర అయితే అంత తొందరగా సైకిల్ పంచర్ వేసి పంపించడానికి ట్రై చేస్తాడు. ఓకేనా? సో this production, okay, which production? Forward scheduling production process, sorry, forward scheduling is suitable for the job shop production process. Forward scheduling process enti, okay, whenever the if we receive any order from the customer, the production will be start as soon as possible. Okay, regardless of its due date. Due date guరించి మాట్లాడుకోకుండా మనం కంప్లీట్ గా వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. దాన్ని మనం ఫార్వర్డ్ షెడ్యూలింగ్ అంటాము. ఈచ్ జాబ్ యాక్టివిటీ ఇస్ షెడ్యూల్డ్ ఫర్ కంప్లీషన్ as soon as possible. ఎంత తొందర అయితే అంత తొందరగా ఫినిష్ చేసేస్తాము. ఓకే, అంత తొందరగా కంప్లీట్ అయిపోవడానికి షెడ్యూల్ చేసుకుంటాము. విచ్ అలౌస్ టు డిటర్మైన్ ద జాబ్ ఎర్లియస్ట్ పాసిబుల్ కంప్లీషన్ డేట్. ఓకే, ఆ ఇచ్చిన డేట్ కన్నా ముందుగానే మనం కంప్లీట్ చేసుకుంటాము. ఎగ్జాంపుల్ ఐ విల్ డ్రా యు వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఓకే సీమా ఫార్వర్డ్ షెడ్యూలింగ్. ఓకే, ఫార్వర్డ్ షెడ్యూలింగ్ లో ఏంటి మీకు ఏం చెప్పాను నేను, with the forward scheduling process time starts immediately. ఇక్కడ మనకి ఏమంటుంది, ప్రాసెసింగ్ స్టార్ట్స్ ఇమీడియట్లీ when a job is received. ఒక జాబ్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి వెంటనే మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని అన్నాము. సపోజ్ లెట్ యు థింక్ టుడే ఇస్ ద ఏప్రిల్ 30. ఓకే, వాళ్ళు మనకి ఏప్రిల్ 30 అనుకోండి. ఓకే, మనకి వచ్చిన కస్టమర్ ఏం చేశారంటే మే 8 కల్లా నాకు ప్రొడక్ట్ మీరు తయారు చేసి ఇమ్మన్నారు. మనం ఏం చేస్తామంటే ఓకే ఆఫ్టర్ రిసీవింగ్, ఓకే ప్రాసెసింగ్ స్టార్ట్స్ ఇమీడియట్లీ. ప్రాసెసింగ్ మనం స్టార్ట్ చేస్తామమ్మా, ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాము. వెన్ ఏ జాబ్ ఈస్ రిసీవ్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ డ్యూ డేట్. డ్యూ డేట్ పట్టించుకోము, వాడు 2వ తారీఖులో ఇమ్మన్నాడు, కానీ మనకి షెడ్యూలింగ్ ప్రకారం వాడు అడిగిన వాటికి మనకి 3 డేస్ చాలు. ఓకే, నిజంగా తయారు చేయడానికి మనకి 3 రోజులు చాలు.
కానీ మనం ఫార్వర్డ్ షెడ్యూల్ ఏం చేస్తామంటే ఇవాళే వాళ్ళు చెప్పిన వెంటనే ఇవాళ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తాము. అంటే ఏప్రిల్ 30 స్టార్ట్ చేస్తాము. 30 ఓకే, అండ్ ఫస్ట్ ఇస్ ద సెకండ్ ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు, అంటే బై 3 మూడో తారీఖున మనం ఏం చేస్తాము, వీఆర్ ఫినిషింగ్ ద గూడ్స్. వాడు అడిగిన క్వాంటిటీ, వాట్ ఎవర్ ద క్వాంటిటీ ఈస్ ఆస్కింగ్, వాడు అడిగిన క్వాంటిటీకి నాకు 3 రోజులు పడుతుంది టైం ఫినిష్ చేయాలంటే. సో నేను ఏం చేస్తానంటే ఈ 3 రోజుల్లో కూడా ఫినిష్ చేసేస్తాను. ఫినిష్ చేసి ఐ సెండింగ్ దిస్ గూడ్స్ టు ఇన్వెంటరీ, ఫినిష్డ్ గుడ్ ఇన్వెంటరీస్. అంటే ఇన్వెంటరీ అంటే స్టాక్ దగ్గరికి అయిపోయిన గూడ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడానికి నాకు ఏ రోజు పంపించుకుంటాను. 8వ తారీఖుని ఓకే, 8వ తారీఖుని వాడికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో ముందుగానే అయిపోతుంది. దట్ టైప్ ఆఫ్ షెడ్యూలింగ్ ఈస్ కాల్డ్ as a forward scheduling. Okay, now coming to the backward scheduling. Okay, next slide. Backward scheduling, another way of scheduling is backward scheduling. మనకి ఇప్పటివరకు ఫార్వర్డ్ షెడ్యూలింగ్ నుంచి మాట్లాడుకున్నాం. బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్ ఇంకేమంటారంటే యాజ్ లేట్ యాజ్ పాసిబుల్. ఇందాక మనకి ఏం చెప్పారు ఫార్వర్డ్ షెడ్యూలింగ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా. ఇక్కడ ఏంటి యాజ్ లేట్ యాజ్ పాసిబుల్, ఎంత లేట్ అయితే అంత లేట్గా. అంటే దట్ జాబ్స్ ఆర్ ఫినిష్డ్ బై దేర్ డ్యూ డేట్స్. ఇక్కడ జాబ్ ఎప్పుడు ఫినిష్ చేస్తారంటే బై దేర్ డ్యూ డేట్. దాన్ని ఎప్పుడైతే కస్టమర్ లాస్ట్ డేట్ అన్నాడు 8వ తారీఖులో సబ్మిట్ చేయమన్నాడు కదా, ఆ 8వ తారీఖుల్లో ఫినిష్ అయ్యేలా చేస్తారు. ఓకే, సో ఫర్ డెలివరీ టు ద కస్టమర్స్ ద ప్లానింగ్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ అసైనింగ్ ద జాబ్ టు ద లాస్ట్ వర్క్ సెంటర్ ఇన్ ద ప్రాసెసింగ్ సీక్వెన్స్. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ప్లానింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, అంటే వాడు మన కస్టమర్ వచ్చి మనకి ఆర్డర్ పెట్టాడు కదా, దాన్ని మనం ప్లానింగ్ వేసుకోవాలి కదా, ఆ ప్లానింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జాబ్స్ విత్ ద అసైనింగ్ ద జాబ్స్ ద లాస్ట్ వర్క్ సెంటర్. అంటే మనకి 8వ తారీఖున కాబట్టి 8వ తారీఖు 3 రోజుల ముందు ఓకే వర్క్ సెంటర్కి ఇస్తారమ్మా. అంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్రాసెసింగ్ టైమ్ ఆఫ్ ద జాబ్ అట్ వేరియస్ వర్క్ సెంటర్స్ ద షెడ్యూల్ ఈస్ వర్క్డ్ అవుట్ టువర్డ్స్ ద బిగినింగ్ ఆఫ్ ద వర్కింగ్ సీక్వెన్స్. దిస్ అప్రోచ్ రిజల్ట్స్ ఇన్ సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఆఫ్ ది వర్కింగ్ ప్రోగ్రెస్ ఇన్వెంటరీ. ఈ విధంగా మనకి చివరి డ్యూ డేట్ నుండి స్టార్ట్ అయ్యి వర్క్ ప్రాసెస్ ఒక 3 రోజుల ముందు చేస్తారమ్మా. 3 రోజుల ముందు మనకి అంటే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్ రిక్వెస్ట్ డెలివరీ డేట్ ఫ్రమ్ ద కస్టమర్ బికాస్ ద సిస్టమ్ షెడ్యూల్స్ బ్యాక్వర్డ్. ఇక్కడ ఖచ్చితంగా బ్యాక్వర్డ్ షెడ్యూల్ డ్యూ డేట్ ఎప్పుడైనా కనుక్కుంటారు. అక్కడైతే డ్యూ డేట్ కనుక్కోరు, ఫార్వర్డ్ షెడ్యూల్లో డ్యూ డేట్ కనుక్కోరు, కానీ బ్యాక్వర్డ్ షెడ్యూల్లో డ్యూ డేట్ కనుక్కుని ఓకే డ్యూ డేట్ ముందు స్టార్ట్ చేస్తారు. ఓకే, ద సిస్టమ్ షెడ్యూల్ బ్యాక్వర్డ్ ఫ్రమ్ ద డెలివరీ డేట్. డెలివరీ డేట్ ఏ రోజైతే అన్నారో ఆ రోజుకి కొంచెం వెనక్కి వచ్చి అప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు టు అరైవ్ ద స్టార్ట్ డేట్. ఓకే, అప్పుడు స్టార్ట్ డేట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. లెట్స్ సీ అది ఎలాగో చూద్దాం. ఓకే, ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్. ఇది బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్ అమ్మా. బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్ లో మనకి ఏమవుతుంది, ఒకవేళ కనుక ఇండస్ట్రీ ఫార్వర్డ్ షెడ్యూలింగ్ అయితే కనుక ఇప్పుడే స్టార్ట్ చేసేస్తారు ప్రొడక్షన్. కానీ ఇక్కడ ఏంటి, కస్టమర్ మనకి మే 8వ తారీఖు కల్లా ప్రొడక్షన్ చేసామన్నాడు. సో మే 8 అన్నాడు కాబట్టి మనకి ఆ గూడ్స్ అయితే ఎన్ని రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుందా లేదా, సో 3 రోజులు అన్నాడు. సో మనం ఏం చేస్తామంటే దిస్ ద ఫస్ట్ డే 8 to 7 ఫస్ట్ డే, ఓకే 7 to 6 సెకండ్ డే, 5 అంటే 5 కరెక్ట్గా మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము. 5 ప్రొడక్షన్ స్టార్ట్ చేసి 8 కల్లా ఫినిష్ చేసి డైరెక్ట్ డిస్పాచ్మెంట్ ఇచ్చేస్తాము. ఓకే, డిస్పాచ్మెంట్ వాళ్ళు 8వ తారీఖు మనకి ఇచ్చేస్తారు. అర్థమవుతుందా? సో దీనివల్ల సమ్ అడ్వాంటేజ్ ఉన్నాయి, దీనివల్ల సమ్ అడ్వాంటేజ్ ఉన్నాయి. ఓకే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ప్రొడక్షన్ తొందరగా జరిగిపోతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ ఇన్వెంటరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఫినిషింగ్ ఇన్వెంటరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అయిపోయిన వెంటనే డైరెక్ట్ కస్టమర్కి మనం డిస్పాచ్ చేయొచ్చు. ఓకే, దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఓకే, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల డిసడ్వాంటేజ్ చెప్పగలరా, ఇన్వెంటరీ యొక్క మెయింటెనెన్స్ పెరుగుతుంది, మెయింటెనెన్స్ ఛార్జ్ పెరుగుతుంది. ఓకే, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏమవుతుంది, నిజంగా ఆ టైంకి ఒకవేళ మన దగ్గర రా మెటీరియల్ లేకపోయినా, ఓకే ఒకవేళ ఆ రోజు మిషన్ పని చేయకపోయినా ఏం జరిగినా కానీ ఇది డిలే అయిపోతుంది. దిస్ ఆర్ డిసడ్వాంటేజ్. ఓకే, some of the industries follow forward scheduling, some of the industries follow the backward scheduling.